ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఎక్కువగా మనం కోటీశ్వర్లు ఏ విధంగా అవ్వాలి అన్న ఇన్వెస్ట్మెంట్ ప్లాన్సే మనం చెప్పడం జరిగింది. కానీ చెప్పేటప్పుడు ప్రతిసారి మనము 10,000 పెట్టుబడితో 10 సంవత్సరాలు కాకుండా 30-20 సంవత్సరాలు పట్టింది కోటీశ్వర్లు అవ్వడానికి. అలా కాకుండా తక్కువ సమయంలోనే 10,000 ఇన్వెస్ట్మెంట్ తోటి కోటీశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? క్వశ్చన్ అనేది ఒక డ్రీమ్ నుంచి పుట్టుకొచ్చింది. బేసిక్ గా అది అందరి డ్రీమ్, అది కోట్లాధికారి అవ్వాలి, కనీసం ₹1,00,00,000 సంపాదించాలి. కానీ ఒక జాబ్ ఉంది, ఆ జాబ్ నేను యాక్చువల్గా రిటైర్ అయిపోతాను, సో రిటైర్ అయిన తర్వాత లేదంటే మధ్యలోనే నేను 10 years వరకే 20 years వరకే పెట్టుబడి పెట్టగలుగుతాను, దాని తర్వాత నేను పెట్టలేను అంటారు. నేనేమంటానంటే మీరు 30 లేదా 20 సంవత్సరాలు ఆర్ ఎలాంటి కైండ్ ఆఫ్ 20 సంవత్సరాల లోపల కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 5 సంవత్సరాలు పెట్టుబడి పెట్టండి. ఎంత? అది కూడా ఎంత? మీరు అడిగిన ప్రశ్నకి ప్రతి నెల ₹10,000. ఓకే సార్. సో ₹10,000 జస్ట్ 5 years పెట్టండి. కనీసం మీకు ఒక విషయం తెలుసా, నెలకి మీరు ₹10,000 పెట్టుబడిగా పెడితే 5 సంవత్సరాలు పెడితే అది ఎంత అవుతుంది తెలుసా? టోటల్ గా 6 లక్షలు అవుతుంది మీరు పెట్టిన పెట్టుబడి. దానికి రిటర్న్ మనము జనరల్ గా చూసుకుంటే, ఇక్కడ మీ అందరికి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక ఫండ్ లో, మ్యూచువల్ ఫండ్ లో పెట్టినా గానీ యూ విల్ బి ఏబుల్ టు గెట్ అరౌండ్ అబౌట్ 45% లేదా 62% లేదా 81% అనేది ప్రతి సంవత్సరం యావరేజ్ గా ఇచ్చే రిటర్న్స్. ఓకేనా? 45 లేదా 81% కూడా మనకు అవసరం లేదు. నేను చెప్తున్నాను జస్ట్ 25% మాత్రమే పర్ యానం. ₹10,000 అట్ ద రేట్ ఆఫ్ 25% పర్ యానం మీకు రిటర్న్స్ ప్రకారం పెడితే 5 years తర్వాత మీరు పెట్టిన 6 లక్షలకి మీకు 5,98,000, అంటే దాదాపు డబుల్ అయిపోతుంది మీరు పెట్టిన పెట్టుబడి. మీరు చేయాల్సిన దానిలో ఓన్లీ 5 years వరకే మీరు పెట్టుబడి పెట్టాలి. 5th year తర్వాత 6th year నుంచి కూడా పెడితేనే కదా మీకు ₹1,00,00,000 వస్తుంది అని అవసరం లేదు. జస్ట్ మీకు వచ్చిన ఈ 11,98,000 తోటే మీరు ₹1,00,00,000 సంపాదిస్తారు. ఎలా సార్? అది చూడండి, ఇక్కడ 11,98,000 యాజ్ అ లంసమ్ అమౌంట్ గా ఇప్పటిదాకా మీరు సిప్ పెట్టారు. మీరేం చేస్తున్నారంటే ఈ లంసమ్ అమౌంట్ ని మీరు ఇక్కడ 11,98,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే, మళ్ళీ ఇక్కడ మీకు రేట్ ఆఫ్ రిటర్న్ సేమ్ 25% ఉంటుంది. అండ్ ఫర్ ద నెక్స్ట్ 10 years ఎంత వస్తుంది సార్? 1,11,57,244. మీరు పెట్టుబడి మాత్రం ఓన్లీ 6 లక్షలే పెడుతున్నారు, కానీ మీకు 6 లక్షలతో 15 years లో, ఈ 10 years లో మీరు లంసం పెడుతున్నారు. ముందు ఫస్ట్ 5 years లో మీరు ఓన్లీ మంత్లీ సిప్ పెడుతున్నారు. సో సిప్ పెట్టిన తర్వాత 11,98,000 వచ్చాయి, అంటే దాదాపు 12 లక్షలు వచ్చాయి. ఆ 12 లక్షలని మీరు రీఇన్వెస్ట్ చేస్తున్నారు ఫర్ ద నెక్స్ట్ 10 years వరకు. అప్పుడు మీకు 1,11,00,000 వస్తున్నాయి. అంటే మీరు పెట్టిన అమౌంట్ కి మీకు మోర్ దెన్ 10 to 12 times ఓన్లీ ఇన్ 10 years లో వస్తుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ కంపౌండింగ్. ఇది ఎలా పాసిబుల్ అంటే, అక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ చూపించాను, 81% వరకు పర్ యానం వస్తుంది. హియర్ యూ విల్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ 25% పర్ యానం. సో ఈజీగా ఒక ₹1,00,00,000కి మీరు కళ్ళు మూసుకొని చేర్చుకోవచ్చు. ఇంతకు ముందుకు మనం చేసిన వీడియోస్ లో కనీసం మీరు 30 ఏళ్ళలో మీరు ₹10,000 పెట్టండి, లేదంటే 20 ఏళ్ళలో మీరు పెట్టండి అని చెప్పేసి మనం వీడియోస్ చేసాం. కానీ ఈసారి ఐ హావ్ బ్రాట్ యూ ఓన్లీ ఫర్ 5 years. ఫస్ట్ 5 years మీరు పెట్టుబడి పెడతారు, మిగతా 10 ఏళ్ళు మీరు ఏం పెట్టుబడి పెట్టారు, మీకు వచ్చిన రాబడినే ఇక్కడ పెట్టుబడిగా పెట్టేసేసి అందులోంచి 1,11,00,000 మీరు తీసుకెళ్తున్నారు హ్యాపీగా. అండ్ ఇది పాసిబుల్. డౌట్స్ ఉన్నాయా? కాల్ చేయండి ఇమీడియట్లీ. ఎలా సరే, ఎలా అడగాలి? అప్పుల నుంచి బయటపడాలి అన్నా, లేదంటే ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక మంచి హై రిటర్న్స్ వచ్చే ఒక ప్లాట్ఫామ్ గురించి చూసే వాళ్ళైనా, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలైనా ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్తాను. అండ్ ఈ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇలాంటి వాటికి మనం ప్లాన్ చేసుకోకపోతే వీ కెనాట్ లివ్ అ కంఫర్టబుల్ లైఫ్. అంటే ఒక అలా మరీ వేల కోట్లు సంపాదించే ఆశ మనకు లేదు, మరి బీదవాళ్ళలాగా ఎన్ని రోజులు బ్రతకాలి అని చెప్పే ఆలోచన కూడా లేదు. సో కాబట్టి ఒక డీసెంట్ లైఫ్ కోసం మాత్రం ఖచ్చితంగా యూ నీడ్ దట్ ఎక్స్పర్ట్ గైడెన్స్, యూ నీడ్ దట్ స్ట్రాటజీస్ ఉంటాయి, నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మనం ఏది కూడా జీవితంలో సాధించలేము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరి మీదైనా ఆధారపడి మనం ఏదైనా సంపాదిద్దామన్నా కానీ గ్యారంటీ లేదు.
వాళ్ళు సంపాదిస్తారా లేదంటే మనల్ని ప్రాబ్లంలోకి ఇరికిస్తారా అని. మీరు నేర్చుకుంటే ఏమవుతుందంటే ఎవరి మీద కూడా మీరు ఆధారపడే అవసరం లేదు. సో ఈ మార్గదర్శకాన్ని మీరు చూస్ చేసుకోవడానికి, ఈ స్ట్రాటజీని మీరు సెలెక్ట్ చేయడానికి ఈ దీపావళి ముందు ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ తీసుకోబోతున్నాను. దానికోసము ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. మీరు నా షార్ట్స్ చేసిన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో. అందులో మీకు తెలుస్తుంది డీటెయిల్స్ అన్ని కూడా. లేదా మీకు అంత టైం లేదా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మా టీం అందరూ మీకు ఇమ్మీడియట్ గా అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.